యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమును గెలిచి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత సంచరించిన, మాట్లాడిన, ఉపదేశించిన, హెచ్చరించిన, గద్దించిన, ఆశీర్వదించిన అనుభవాలను ధ్యానం చేస్తున్న సిరీస్ ఇది. సందర్భానుసారమైన ఉపదేశాలు మీకు తెలిసిన విషయమే. ఆ క్రమంలో ఈ పూట ధ్యానిస్తున్న అంశం లూకా గారి మీద నాకున్న ప్రత్యేక గౌరవం ఏంటంటే, డాక్టర్ గారని కాదు, నాకున్న గౌరవం ఏంటంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మిగతా సువార్థికులు మిస్ అయిపోయిన ఎన్నో విషయాలను తను ప్రస్తావించాడు. వాటిని చదువుతున్నప్పుడు నాకు అరే ఇది అక్కడ మిస్ అయిందే అనిపిస్తుంది. అంటే వారిని తప్పుపట్టడం లోపం అని కాదు నా ఉద్దేశం. వీళ్ళంతా ఒకే బ్యాచ్ కదా, ఒకే మీటింగ్లో ఉండి మీరందరూ నోట్సులు రాసినట్టు రాశారు. లూకాకి సపరేట్గా కూర్చోబెట్టి యేసుప్రభు ఏమీ డిక్టేట్ చేయలేరు కదా. వీళ్ళందరికీ ఒక కూటంలో మీరందరూ నోట్సులు రాసుకున్నారు. వారు ఆయా విషయాలను క్రోడీకరించి ఓ పద్ధతిలో రాసిపెట్టారు. ఆ క్రమంలో లూకా చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ని మనకు అందించాడు, చాలా సమాచారాన్ని మనకిచ్చాడు. లూకాలో మాత్రమే ఉండే విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇది లూకా సువార్త మీద సమగ్రమైన ధ్యానం కాదు కనుక అవన్నీ బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాసులో చేస్తూ ఉంటాం. లూకా సువార్త విశేషాలు ఏంటి, ఇందులో మాత్రమే ఉన్న సంగతులు ఏంటి, ఇందులో రిపీటెడ్గా వచ్చినవి అన్నీ అలా చెప్తా ఉండి. ఇప్పుడు అది కాదు కదా మన కోటం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం పొందిన తర్వాత ఆరోహణానికి ముందు శిష్యులతో మాట్లాడుతూ, నా వలన వినిన తండ్రి వాగ్దానం పొందుకునే వరకు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టి ప్రార్థన చేయండి, వాగ్దానం కోసం కనిపెట్టండి అని ప్రభు చెప్పారట. చెప్పి చేతులెత్తి ఆశీర్వదించి ఆరోహణమై వెళ్ళిపోయారు. విన్నారా? ఏం రాసేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, లూకా సువార్త 25వ అధ్యాయమా రాసేదిరా. గమనించండి, నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి, యెరూషలేము వదిలిపెట్టద్దు, పట్టణాన్ని విడిచిపెట్టద్దు, ఆత్మను పొందితే కానీ వెళ్ళొద్దు, కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ నా వైపు చూస్తూ గమనించిన పాయింట్ ఏంటి? పెద్దనికో మాట చెప్తే బాగుంటుంది అనుకో మాట చెప్పేసరికి నా పని నేను చేసుకుంటాను. నేను పెద్ద ఆయనకి మాట చెప్తాం ఏంటంటే యేసుప్రభుకి, ప్రభు పలానా పని చేస్తున్నాను మరి నువ్వే చూసుకొని ఒక మాట చెప్పి వచ్చేద్దంట. ఇంకా దర్జాగా ధైర్యంగా చెలరకపోతుంటుంది. ఇక్కడ చాలామందికి కనిపెట్టి ప్రార్థన చేసుకునే అంత ఓపిక, అంత విధానము తెలియక ఒక మాట చెప్పి వీళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఇంకా కానీ యేసుప్రభు అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నిజానికి అక్కడ అప్పగించిన పనులేంటి? గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్తను శిష్యులుగా చేయండి, నేను ఏది ఆజ్ఞాపించానో అదే చెప్పండి, బాప్తిస్మాలు ఇవ్వండి. ఇన్ని పనులు చెప్పాడు ఆయన. ఇన్ని పనులు చెప్పి ఓకే అని అక్కడ వెళ్ళకండి, ఎదురు కానీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందుకునగలండి, పొందకుండా మాత్రం వెళ్ళబాకండి. మీరు ఇంత కమిషన్ అప్పగించి ఆత్మను పొందితే కానీ మీరు బయలుదేరొద్దు అని చెప్పాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన, కంటిన్యూస్గా ప్రార్థన. అది 10 రోజులకి దేవుని కనికరించి ఆత్మను వారికి అనుగ్రహించాడు. కానీ ఒకవేళ రాకపోతే ఇంకో రోజైనా ఉంటారు, వాళ్ళకి ఆ సమర్పణ ఉంది. 10 రోజుల వరకు చూద్దాం లేకపోతే మానేద్దాం అనే తీర్మానంతో లేరు వాళ్ళు. ఇప్పుడు మీరంతా గమనించవలసిన పాయింట్ ఏంటంటే, 10 రోజులు ఉన్నారని లెక్క తేలింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. పోనా 10 రోజులు ఎలా ఉన్నారు? మార్నింగ్ 2 hours వర్షిప్, తర్వాత 1 hour బైబిల్ స్టడీ, ఆ తర్వాత బేభత్సమైనటువంటి ప్రార్థన, ఆ తర్వాత మళ్ళీ రెస్ట్, కొంచెం స్నాక్స్, నాన్ స్టాప్ అంటండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక గంట ప్రసంగం కాదు, ఒక్క మాట, ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టడం ఎలాగా? ఎలా చేయాలి మనం? అది మనం కూడా ఏదో అంశం కోసం, ఏదో విషయం కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలనుకుంటున్నాం. ఓ 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు చేయాలనుకుంటున్నాం. ఎలాగా? ఈ అధ్యాయంలో నాకు ఈ ధ్యానంలో ఒక చక్కని పాఠం ప్రభు నేర్పించారు.
యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 49వ వచనంలో, నా వలన వినని తండ్రి వాగ్దానం పొందుకునే వరకు యెరూషలేమును లేదా మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి అని ప్రభు చెప్పారు. అలాగే ప్రభు అని ఇలా అన్నారు. చూస్తుండగానే అలాగా ఆశీర్వదించేసి మేఘం మీద వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడం చూశారు, తిన్నగా గదిలోకి వచ్చారు, మోకరించారు, ఇక ప్రార్థన మొదలుపెట్టారు. ఎలా ప్రార్థన చేశారు? 53వ వచనం, ఎడతెగక దేవునికి స్తోత్రాలు చెప్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయమంటే పెంతుకోస్తోలికి పదాకు స్తోత్రం అంటాం తప్ప బుద్ధి జ్ఞానం లేదు, ప్రార్థన రాదని ఎరగబడిపోతున్నాడు ఒక్కొక్కడు. చదవచ్చు కదరా బైబిల్, మా పేనం తీయిపోతే నువ్వు వచ్చి. స్తోత్రములు ప్రార్థనలో ఎవడు విడదీయలేని శక్తివంతమైన భాగం, ప్రధానమైన దినుసది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, ఉదయకాలం చేసే స్తోత్ర ప్రార్థన గురించి కూడా ఎంత వెటకారం వ్యంగ్యంగా మాట్లాడు అయ్యగారులు బోల్డ్ మంది ఉన్నారు. స్తోత్రమా ప్రార్థన ఏదో కూడా చెప్పు, స్తోత్ర ప్రార్థన ఏట్రా అని ఎట్టకారం వాడిని అయ్యగారులు కుప్పలు తెప్పలు ఉన్నారు. అంటే స్తోత్రములే ప్రధానమైన భాగముగా కలిగిన ప్రార్థన అనే విషయం వాడికి రాదో తెలదో. వాడికి ప్రార్థన అనగానే ఖరీదైన గంభీరమైన పదాలు కొన్ని వాడాలి. ఏర్చి కూర్చి రాసిన పుస్తకం ఉంటుంది, అందరం కళ్ళు మూసుకోమని పుస్తకం తీసేస్తాడు. ఓ ప్రభువా, మీరు ఆది సంభూతులు, మీరు అద్వితీయ సత్యదేవుడు, ఆది మధ్యాంతరరహితుడు. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎందుకంటే ఇటు చదువుతుంది తెలియకూడదు కదా. నువ్వు మోకాల మీద పడి ఉపవాసం ఉండి కన్నీరు కాచి కళ్ళు తెరవకుండా గుండెలు బాదుకొని నాన్ స్టాప్గా గంటల కొద్ది ప్రార్థన చేసేవాళ్ళు, ఎటకారం చేసేవాడు నువ్వు. నేనేమంటానంటే, నీకు రాని ఏబిసిడీల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? నీకు తెలిసినటువంటి అదేదో చెప్తాడు మా రక్షణ, జిబిరి భాష ఏదో అంటాడు, అదేంటది పోనీ అదేదైనా మాట్లాడుకో. నీకు రానిది ఎందుకు? నీకెందుక గొడవ అసలా? డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చునా? తప్పు కదా. ఎవరు చంపేస్తావు నువ్వు? నీకే డిపార్ట్మెంట్లో పట్టు ఉందో దాని మీద ఏడు. నువ్వు విమర్శలకు బాగా జవాబు చెప్తాను ఉద్దేశం నీకు ఉందిగా, అబద్ధాల బోతల మీద మాట్లాడుకో. నీకు అందులో పట్టుంది, కొత్త గొప్ప క్లిక్ అవుతావు. నువ్వు కనిపెడతాం రాదు, మోకరించడం రాదు, ప్రార్థన చేస్తాం రాదు. ఒక అరగంట కానీ ఎక్కువసేపు అసలు ప్రార్థన ఉండలేవు, 5 నిమిషాలకి కళ్ళు ముయ్యలేవు నువ్వు. నీకు ఎందుకురా ఈ గొడవ? రోజుల తరబడి గదులు పెట్టి 7 సేవలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఎందుకు? ఈడు ప్రార్థన చేయలేడు, పక్కన వాళ్ళు చేసినా ఈడు ఉండలేడు మధ్యలో. అయ్యి బాబా ఇంకా అవుతలేదు. మరి ఈడు ప్రార్థన నిమిషం మీద మాట్లాడతాం ఎందుకు? అవసరమా? మాట్లాడరేమండి మీరు? ఎందుకులేండి, మేము ప్రార్థన చేయం కాబట్టి మేము మాట్లాడమంటున్నారా? పొరపోతున్నా బాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నా మాట మీకు అర్థమవుతుందా? నా వలన వినున్న తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, అది పొందుకునే వరకు యెరూషలేము మొదలు బయటికి వెళ్ళకండి అని చెప్పి ప్రభు అలా వెళ్ళిపోతే, అలాగే ప్రభుని తిన్నగా గదిలోకి వచ్చేసి ఎడతెగక స్తోత్రాలు చెప్తున్నారంట. ఎడతెగని ప్రార్థనకు అసలు సిసలైన విధానం నిరంతరమైన స్తోత్రాలు చెప్పడమే. ఇది ఫిక్స్ అయిపోండి. నువ్వు ఎంతగా స్తుతిస్తావో, నువ్వు ఇంగ్లీష్లో స్తుతించు, హిందీలో స్తుతించు, తెలుగులో స్తుతించు, పాటల్లో స్తుతించు, ఎట్ట చేయి. నువ్వు నాన్ స్టాప్గా స్తుతులు చెప్పడం ప్రార్థనలో కీలకమైన భాగం. దేవుని యొక్క పరిశుద్ధ నామాలు ఉచ్చరిస్తూ స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన మేలును తల్లి స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన వాగ్దానాలు బట్టి స్తుతులు చెల్లించు. చేయబోతున్న కార్యాలు ముందే నమ్మి స్తుతులు చెల్లించు. ఏదో చేయవే బాబు. సింపుల్ 4 ముక్కలో దేవుడు పరిశుద్ధ నామాల్ని ఉచ్చరిస్తూ, దేవుని గుణగణాల్ని ప్రస్తుతిస్తూ, దేవుడికి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడికి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేయబోతున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెప్పు. 5 పాయింట్ల మీద 5-10 నిమిషాలు చెప్తే 50 నిమిషాలు ఉత్తరం అయిపోద్ది ప్రార్థన నీకు. మరి నీకు 10 నిమిషాలు కూడా తిములుతలేదేంటి పని? సండే స్కూల్ పనులు కొంతమంది. మొన్న ఒక దైవజనుడు మీటింగ్కి వెళ్తున్నాం, నేను కలిసి నడుస్తున్నాం. ఇంకా మీటింగ్ స్టేజ్ దగ్గర కూర్చొని కప్పుకొని రోడ్డు మీద మొక్కలు వేసాడు.
ఇప్పుడు చూసేవాళ్ళేమో ఆయన వినయమూర్తిడు దుర్మార్గులో కానుతున్నాడు నాకు. నేను చూసేలోపే చూసేలోపు అయిపోయింది ప్రార్థన. 1 minute మనం లేచాడు, 10 అడుగులు లేచి మళ్ళీ మొక్క లేచాడు, మళ్ళీ తెలుసుకుని మళ్ళీ లేచి మళ్ళీ చేస్తున్నాడు. స్టేజ్కి వెళ్ళిలోపు 7 సార్లు మొక్క లేచాడు. ఇక్కడికి రోడ్డు మీద. ఆయనేమో ప్రార్థన పరువులాగా, నేను అసలు ప్రార్థన తెలియని వాళ్ళగా తేలిపోయిన 5 నిమిషాల్లో. మనం ఇంకా నడుతున్నాను, ఈలోపు మొకరించాలు లేచిపోయి 7 సార్లు పడి లేచి నేను తెలుసుకున్న లోపే 7 సార్లు అయిపోయింది. వచ్చి కూర్చున్నాడు. నాకేం అర్థం కాక భయంగా అమాయకంగా చూశాను. ఆ దినమున ఏశావు ఎదుట యాకోబు 7 సార్లు సాగిలపడ్డాడు. ఏశావు దగ్గరే సాగిలపడితే నా ప్రభు దగ్గర నేను సాగిలపడద్దా అన్నాడు. మరి ఎందుకు సగమే చేసావు, సాగిలపడలేదారా? మోకరించడం సాగిలపడటం ఒకటేనా? కాదుగా. అంటే మరీ బొత్తిగా బాగోదని అన్నాడు. ఇది కూడా బాగోలేదు, తగ్గించని చెప్పి. 1 నిమిషమే, పూర్తిగా 1 నిమిషం అవ్వలేదు. ప్రభువా స్తోత్రాలు లేచిపోయాడా? ఏడా డ్రిల్ మాస్టర్ ఉద్యోగం వచ్చిందట నీకు? అంటే ఇవన్నీ తప్పులా, పాపాలా, నేరాలా, పొరపాట్ల, అడ్డగోలు, బుద్ధిహీనమైన ఆచారాలా? ఏం కాదు. సండే స్కూల్, ఎన్ని సండే స్కూల్ పనులు, తప్పులేం కాదు, పిల్లకైతనం. మరి రేంజ్ ఏంటి? మోకరిస్తే ప్రభు తిరిగి మాట్లాడేదాకా కూర్చోవాలంతే. ఎడతెక్క ప్రార్థన చేయాలి, నిరంతరంగా ప్రార్థన చేయాలి, దీర్ఘకాలం ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, కన్ను తెరవకుండా, నోరు మూతపడకుండా ప్రార్థన చేయాలి. గుండె మీద చెప్పు కళ్ళు తెరవకుండా ఎంతసేపు చేయగలరు ప్రార్థన? చేసి ఒక అరగంట చేసిన స్తోత్రం 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 స్తోత్రం. మా పిల్లలు గంటకొకరు ప్రార్థన చేస్తారండి చర్చిలో. గంటకొకరు చేస్తారు. అది మేము డ్యూటీ చేసినందుకు, సొంతంగా పేరేపు నుంచేం కాదు. ఇప్పుడు ఏదో రకంగా చేయని చేస్తున్నారు కదా, పద్యానికి మీరు అలాగంటారు, చేయని చేస్తున్నారు. 9 10:30 కదా, 10:30కి 10:30 ఒంటిగా 11:30 చేసేవాడు వచ్చి మోకరించి పక్కన స్తోత్రం స్తోత్రం అంటే ఆ స్తోత్రం విని ఈడు ముగించాలి కదా. ఈడు 10:30కి లేచిపోతాడు గ్యారెంటీగా. అవతలోడు వచ్చినా రాపోయినా. ఆడు రాలేదాడు. రాకపోతే మరి నువ్వు నా టైం అయిపోయింది. నీకు ఎలా తెలిసింది అసలు? నా పాయింట్ అది. సరే నువ్వు నీకు ఎలా తెలిసింది అంటే, ఈడు మొదటి 5 నిమిషాలను కూడా ప్రతి గడికోసారి స్తోత్రం 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 ప్రభు అని తొందరగా రప్పించి ఆయన. అది ఈడి ప్రార్థన ఎందుకు దొంగ ప్రార్థన కాకపోతే నాకు విపరీతంగా బీపీ వచ్చేస్తుంటుంది. సర్లే, దొంగనే సరే మోకరిస్తున్నారు కదా, మోకరించని నిజమైన మోకర్లకి రేపు కాబట్టి ఎల్లుండి వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను నేను. ఏమన్నా మాట్లాడలేదంటా? దేవునికి స్తోత్రం కలుగునిగా. ఉపవాసం అంటే వీళ్ళకి ఉపవాసం ఏంటి తెలుసా? కడుపు మార్చుకోవటమే. దేవుని తినలో గడుపుతేం లేదు. వంటగదిలో తిరుగుతుంటారు ఉపవాసం ఉండి ఒక్కొక్కడు. ఎరా ఎంత తింటావనే ఫాస్టింగ్. మరి ఇందని ఎందుకు సత్తున్నావు? వెళ్ళి గుళ్ళో కూర్చోంటే ఊరికినే వచ్చాను అలా. పేన వల్ల వంటగదిలో తెచ్చాక ఉపవాసం ఎందుకు రా, తినరాదు. ఏమనుకోకండి, మా పిల్లల పేరు మీద మిమ్మల్ని అంటున్నాను నేను. మా బాగా దొరికే వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళకి ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది. రేపు దొరికేది మీరే కదా ఇవాళ. పేరు ఉపవాసం, ఎప్పుడు అక్కడ సత్తమే. పొద్దున్న లేచి గబ్బ తలుచుకొని వాళ్ళకి ఏదో గడ్డి తినండి, రాత్రి వండి పెట్టేసి అన్ని సెట్ చేసేసి ఇదిగో తినండి నేను వాళ్ళ ఇంకా ప్రార్థనలో కూర్చోలేదంటే మరి పిల్లలకి అవి చేసి పెట్టి ఆ విధంగా మధ్యాహ్నం 12 దాకా తగలబడి అప్పుడు వచ్చి 1 గంట మోకరించి అలిసిపోయి పడుకొని రాత్రి కుటుంబం తొందరని ప్రార్థన చేసుకుని తినేద్దాం. ఇప్పుడు ఎంత దానికి అంత బలవంత ఉపవాసం ఎందుకు రా? 5 పూటలు తినిరా, 3 పూటలు కాకపోతే 5 సార్లు తిని. దొంగ పనులు చేయొద్దు అన్నాను. ఏసు రక్తమేం చేయి, మీకు వందనాలు. పెద్దగా నప్పలేదే. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే వారు 10 దినములు ఎట్లా గడిపేశారంట? ఎక్కువ స్తోత్రాలు చెప్పారంట. కనుక సుదీర్ఘకాలం ప్రార్థన చేయాలనుకునే వాడికి ఎక్కువగా స్తోత్రాలు చెప్పడం రావాలి. బాగా స్తుతించడం వస్తే నీకు సగం ప్రార్థన వచ్చినట్టే. ఈజీ కొట్టుకొచ్చేస్తావు నువ్వు. ఈజీగా నీకు 1 గంట టార్గెట్ పెడితే 1/2 గంట అవలేని లాగేగలవు స్తోత్రాల మీద. నీకు స్తోత్రాలు వస్తేనే
ఈ ప్రార్థన రాదు, ఉద్ది స్తోత్రాలే అనేవాడిని అంటే కూడా ఏం పట్టించుకోకు. ఆడికి విమర్శ తప్ప ఆడికి ఏమి రాదు, వదిలేయండి. అది కూడా అమెరికా పిల్లవాడు ఒకడు ఉంటాడు, మద్రాసులోను ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద పడి అన్ని రోడ్ల మీద తినేస్తుంటాడు. తినేసి ఇది ఉప్పు బాగుంది, ఇది కారం బాగుందని చెప్తుంటాడు. జీవితంలో ఇప్పటికి 20 దేశాలు 40-60 దేశాలు కంప్లీట్ చేశాడంట. కేవలం రోడ్ల మీద పడి తినటమే ఉద్యోగం. చూప అంటాడు. ఆడి బతుకదే. నేను అక్కడికి ఒక కామెంట్ పెట్టాను, 30 సంవత్సరాలు నాన్ స్టాప్ తింటున్నావు కదరా, నీకు బాగా నచ్చిన వంటకం వదన నేర్చుకున్నామంటే నో నథింగ్, తింటమే ఆడు ఉద్యోగం. రోజుకో దేశం, రోజుకో స్టేటు తెగ తినేస్తాడు. ఎందుకు చెప్పాను ఈ గొడవ? ఆ ప్రార్థన బాగుంది, ఈ ప్రార్థన బాగుందని వంకలెట్టేవాడు తప్ప అడిగి రాదు ప్రార్థన. ఐ కేమ్ టు ఎక్స్ప్లోర్ ద ఫుడ్ అండ్ టేస్ట్ ఇన్ దిస్ నేషన్. లేకపోతే మాకేం తెలుసు ఏంటి? నువ్వు వచ్చి ఇడ్లీ బాగా వచ్చి అంటే తప్ప మాకు దెబ్బరోడు తెలియదు. మరి పాస్టర్లో మైక్ ఎట్టుకొని, ఆన్లైన్ ఎట్టుకొని, ఫేస్బుక్ ఎట్టుకొని, యూట్యూబ్ ఎట్టుకొని, మరి మన ఒక దైవజనుడు ఈ ప్రసంగం చెప్పాడు, అది వాక్యానుసారంగా తప్పు, పిల్లరా అలా చెప్పకూడదు. నీ వాక్యం ఏంటి చెప్పురా, నీదేటి చెప్పు. అసలు నీ ఉపదేశం ఏంటి, నీ నడిపింపు ఏంటి, నువ్వు చేయి బోధ ఎవరిదే ఏంటి? ఆడికి ఏమి లేదు, ఒక పరాన్న జీవి, ఆడికంటూ మేత ఏమి లేదు. ఈడెట్ట ఆడట ఇదే కోటం. నేను మీకు చెప్పే బోధ ఏంటంటే అట్లాంటి జోలికి వెళ్ళబాకండి. నాన్ స్టాప్గా ప్రార్థన చేయడం రావట్లేదా? దిగులు పడుకో, స్తోత్రాలు చెప్పు అంతే. ప్రశాంతంగా నచ్చిన పేర్లు యేసుప్రభు నీకు ఎన్ని తెలుసు? ప్రభు యేసు అని చెప్పు, యేసు ప్రభు అని చెప్పు, తప్పేముంది? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లేకపోతే అదొక ప్రశ్న అండి, ఇంటి మీద యేసు ప్రభు అని రాయాలా, ప్రభు యేసు అని రాయాలని అడిగితే ఏం చెప్తామని జవాబు గోమే చెప్పాడు. నాకు చాలా సంవత్సరాల క్రితం నా బుర్రపాడైపోయింది. ఇదొక ప్రశ్న, ఇదొక డౌటా? ఇంటి మీద యేసు ప్రభు అని రాయాలా, ప్రభు యేసు అని రాయాలని అడిగారా? అదొక డౌటా అసలు? అదో ప్రశ్న? ఎక్కడన్నా ప్రశ్నోత్తరాల సమయం పెడితే నేను మట్టుకు పెట్టను, ఎందుకంటే ఎలాంటి అడుగుతారని టెన్షన్ నాకు. ఏం ఉండదండి విషయం, వట్టి వ్యర్థమైన వాటితో టైంపాస్ చేస్తారంతే. ఎడతెగక ప్రార్థన చేసే ఒక ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు. కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు. వాగ్దానాలు పొందుకునే వరకు మందిరాన్ని వదలకుండా ప్రార్థనలో గడపాలని ప్రభు చెప్పాడు. నీ వ్యక్తిగత జీవితానికి కానీ, కుటుంబ జీవితానికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ, నీ సంఘానికి కానీ, నీ పరిచర్యకి కానీ, నీ ప్రాంతానికి కానీ దేవుడు ఏదైనా విస్పష్టమైన వాగ్దానం చేస్తే దాన్ని పొందుకునే వరకు కనిపెట్టి ప్రార్థించాల్సిన బాధ్యత నీకుందా లేదా? మరి అలాంటి ప్రార్థన నీకున్నప్పుడు ఎడతెక్క ప్రార్థన చేయడం రావాలి కదా, నీ బిడ్డల కోసం చేయాలి కదా. పసివారి ప్రాణం కోసం చేతులెత్తమని వాక్యం చెబుతుంది కదా, నీ కోసం ఇంటి వారి కోసం ఏడవమని వాక్యం చెప్తుంది కదా, మిగిలిన శేషం కోసం మొరపెట్టమని వాక్యం చెప్తుంది కదా, వాగ్దానం కోసం కనిపెట్టమని వాక్యం చెప్తుంది కదా. తెస్సలోనికీయులు మొదటి పత్రిక 5:16 ముగింపులో ఎడతెక్క ప్రార్థన చేయమని చెప్పాడు కదా. కోతకు పనివారిని పంపని ప్రార్థన చేయమన్నాడు. కడవరి వానాకాలం కడవరి వర్షం పంపని ప్రార్థన చేయమన్నాడు. ఎన్ని అంశాలు ప్రభు మనకు చెప్పాడు ప్రార్థన చేయమని. ఇన్ని విషయాలు ప్రేయర్ పాయింట్స్ ప్రభువే మనకిచ్చి చెయ్యండ్రా బాబు అని చెప్తుంటే రోజు రోజుకి మన ప్రార్థన సమయం పెరగాల వద్దా? ఇంకా చిన్నపిల్లలాగా చేస్తే అలాగా? నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు, వాళ్ళ కోసం ప్రార్థనలు చేసాం పొద్దున్న. మరి అందరి పిల్లల్లాగా వాళ్ళు ఒక అరగంట చదువుకొని ఆడుకుంటే, మొన్న ఒక నన్ను బుద్ధి రావాలని ఆడ ర్యాంక్ చెప్తే అంత చెప్పినా వదులుతలేదు. నువ్వు ర్యాంక్ చెప్తున్నావు, సెల్ ఫోన్ నెంబర్ చెప్తున్నావు, రేటరా అని. అంకుల్ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది. ఏం పెద్ద ర్యాంక్ రా, ఈ చివరికి ఆ చివరికి ఉంది ర్యాంకు. 1వ ర్యాంకా, 2వ ర్యాంకా, 10వ ర్యాంకా, 20, 50, 100, 500, 1000 కాదు, సెల్ ఫోన్ నెంబర్ అంత ఉంది ఈ చివరికా చివరికి. అదొక ర్యాంకా? ఎవరు చెప్పాడ్రా నీకు? 3 ర్యాంకులు పక్క పక్కన ఎత్తే ఆ నెంబరు, ఆ ర్యాంకు. ప్రార్థన చేసుకోవాలి కదా, గడపాలి కదా. అందరి పిల్లలాగా నువ్వు ఆడుకుంటాను, క్రికెట్కి వెళ్తాను, గ్రౌండ్కి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, ర్యాంక్ ఎక్కడ వస్తుంది? సెల్ ఫోన్ నెంబర్ అంత వస్తుంది.
ఇన్ని విషయాల కొరకు ప్రార్థన చేయమని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు ప్రార్థనలో టైం స్పెండ్ చేయాలి. నేను రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సమయాన్ని పెంచుకోగలగాలి. నిన్నటికంటే ఇవాళ ఒక 5 minutes అని ఎక్స్ట్రా ప్రార్థన చేసుకోవాలి అన్న తాపత్రయమే లేకపోతే నీకు ఎలా తెములుతుంది? నీకు ఆ తాపత్రయం ఉందా? మరి ఏంటి సులువైన పద్ధతి? స్తోత్రాలు చెప్పండి. ఆమేన్.